ఓం శాంతి. ఈరోజు మురళి 2 జనవరి 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, బాబా పాత్ర ఖచ్చితమైనది. వారు తమ సమయంలో వస్తారు. కొద్దిగా కూడా వ్యత్యాసం ఉండదు. వారు వచ్చినందుకు స్మారక చిహ్నమైన శివరాత్రిని చాలా వైభవోపేతంగా జరపండి. ప్రశ్న: ఏ పిల్లల వికర్మలు పూర్తిగా వినాశనమవ్వవు? జవాబు: ఎవరి యోగం సరిగ్గా ఉండదో, ఎవరికి బాబా స్మృతి ఉండదో వారి వికర్మలు వినాశనమవ్వవు. యోగయుక్తంగా ఉండని కారణంగా అంతటి సద్గతి లభించదు. పాపాలు మిగిలిపోతాయి, పదవి కూడా తగ్గిపోతుంది. యోగం లేకుంటే నామరూపాలలో చిక్కుకుంటారు. వారి మాటలే జ్ఞాపకం వస్తూ ఉంటాయి. వారు ఆత్మాభిమానులుగా ఉండలేరు. పాట: ఈరోజు ఉదయమే ఎవరు వచ్చారు? ఓం శాంతి. ఉదయము ఎన్ని గంటలకు అవుతుంది? బాబా ఉదయం ఎన్ని గంటలకు వస్తారు? కొందరు 3 గంటలకు అని, కొందరు 4 గంటలకు అని, కొందరు సంగం యుగంలో అని, కొందరు 12 గంటలకు అని చెప్పారు. బాబా ఖచ్చితంగా ఎన్ని గంటలకు అని అడుగుతున్నారు. 12 గంటలను మీరు ఉదయమని చెప్పేందుకు వీలులేదు. 12 గంటలు దాటి 1 సెకండు 1 నిమిషం అయిందంటే ఏఎం అనగా ఉదయం ప్రారంభమవుతుంది. ఇది పూర్తిగా ఉదయము. డ్రామాలో వీరి పాత్ర పూర్తిగా ఖచ్చితమైనది. 1 సెకండు కూడా ఆలస్యం జరగదు. ఈ డ్రామా అనాదిగా తయారై ఉంది. 12 గంటలు దాటి 1 సెకండ్ అయ్యే వరకు ఏఎం అని అనరు. ఇది బేహద్ విషయం. నేను ఉదయమే వస్తానని తండ్రి అంటారు. విదేశస్థుల ఏఎం పిఎంలు ఖచ్చితంగా నడుస్తాయి. అయినా వారి బుద్ధి బాగానే ఉంది. వారు అంత సతోప్రధానంగానూ అవ్వరు, తమోప్రధానంగా కూడా అవ్వరు. భారతీయులే 100% సతోప్రధానంగా, మళ్ళీ 100% తమోప్రధానంగా అవుతారు. బాబా చాలా ఖచ్చితమైన వారు. ఉదయం అనగా 12 గంటలు గడిచిన 1 నిమిషంలో వస్తారు. సెకండ్ను ఎవ్వరూ లెక్క పెట్టరు. సెకండ్ గడిచిపోవటం తెలియని కూడా తెలియదు. ఇప్పుడు ఈ విషయాలను పిల్లలైన మీరే అర్థం చేసుకుంటారు. ప్రపంచమైతే పూర్తి గాఢాంధకారంలో ఉంది. ఓ పతిత పావన రండి అని తండ్రిని భక్తులందరూ దుఃఖంలో స్మృతి చేస్తారు. వారు ఎవరో, ఎప్పుడు వస్తారో ఏమీ తెలియదు. మనుషులై ఉండి ఏది ఖచ్చితంగా తెలియదు. ఎందుకంటే పతితులుగా తమోప్రధానంగా ఉన్నారు. వారు చేసే పనులు కూడా ఎంతో తమోప్రధానమైనవి. ఇప్పుడు బేహద్ తండ్రి ఆర్డినెన్స్ జారీ చేస్తున్నారు. పిల్లల్లారా, కామచితులుగా జగజ్జీతులుగా అవ్వండి. ఒకవేళ ఇప్పుడు పవిత్రంగా అవ్వకుంటే వినాశనాన్ని పొందుతారు. మీరు పవిత్రంగా అవ్వటం వలన అవినాశి పదవిని పొందుతారు. మీరు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు కదా. పవిత్రులు కండి, యోగులు కండి అని స్లోగన్ కూడా రాస్తారు. వాస్తవానికి రాజయోగులుగా అవ్వండి అని రాయాలి. యోగి అనున్నది సాధారణ పదం. బ్రహ్మతత్వంతో యోగాన్ని జోడించేవారు కూడా యోగులే. పిల్లలు తండ్రితో, స్త్రీ భర్తతో యోగాన్ని జోడిస్తారు. కానీ మీది రాజయోగము. బాబా రాజయోగాన్ని నేర్పిస్తారు కనుక రాజయోగము అని రాయటం సరైనది. పవిత్రులుగా అవ్వండి, రాజయోగులుగా అవ్వండి. రోజురోజుకు కరెక్షన్స్ జరుగుతూ ఉంటాయి. నేడు మీకు గుహ్యాతి గుహ్యమైన విషయాలు వినిపిస్తున్నాను అని తండ్రి కూడా చెప్తారు. ఇప్పుడు శివజయంతి కూడా రానున్నది. మీరు శివజయంతిని చాలా బాగా ఆచరించాలి. శివజయంతిలో చాలా బాగా సర్వీస్ చేయాలి. ఎవరి వద్ద ప్రదర్శిని ఉందో వారందరూ వారి వారి సేవా కేంద్రాలలో లేక ఇళ్లలో శివజయంతిని బాగా జరుపుకోండి. మరియు శివబాబా గీతా జ్ఞానదాత తండ్రి నుండి బేహద్ వారసత్వాన్ని తీసుకునే మార్గాన్ని వచ్చి తెలుసుకోండి అని రాయండి. భలే దీపాలు మొదలైనవి కూడా వెలిగించండి. ఇంటింట్లో శివజయంతిని జరుపుకోవాలి. మీరు జ్ఞానగంగలు కదా, కనుక ప్రతి ఒక్కరి వద్ద గీతా పాఠశాల ఉండాలి. ఇంటింట్లో గీతను చదువుతారు కదా.
పురుషుల కన్నా మాతలు భక్తిలో తీవ్రంగా ఉంటారు. గీతను చదివే పరివారాలు కూడా ఉంటాయి. కనుక ఇంట్లో కూడా చిత్రాలను ఉంచుకోవాలి. బేహద్దు తండ్రి నుండి వారసత్వాన్ని మళ్ళీ వచ్చి తీసుకోండి అని రాయండి. ఈ శివ జయంతి పండుగ వాస్తవానికి మీకు సత్యమైన దీపావళి. ఎప్పుడైతే శివబాబా వస్తారో అప్పుడు ఇంటింట్లో ప్రకాశం వచ్చేస్తుంది. ఈ పండుగను చాలా బాగా దీపాలు మొదలైనవి వెలిగించి ప్రకాశవంతంగా చేసి ఆచరించండి. మీరు సత్యమైన దీపావళిని జరుపుకుంటారు. సత్యుగంలో ఫైనల్ కావాలి. అక్కడ ఇంటింట్లో ప్రకాశమే ప్రకాశం ఉంటుంది. అనగా ప్రతి ఆత్మ జ్యోతి వెలుగుతూ ఉంటుంది. ఇక్కడైతే అంధకారం ఉంటుంది. ఆత్మలు అసురి బుద్ధి గలవారిగా అయ్యారు. అక్కడ ఆత్మలు పవిత్రంగా ఉన్న కారణంగా దైవీ బుద్ధి ఉంటుంది. ఆత్మయే పతితంగా, ఆత్మయే పావనంగా అవుతుంది. ఇప్పుడు మీరు విలువలేని వారి నుండి అమూల్యమైన వారిగా అవుతున్నారు. ఆత్మ పవిత్రంగా అవటం వలన శరీరం కూడా పవిత్రమైనదే లభిస్తుంది. ఇక్కడ ఆత్మ అపవిత్రంగా ఉన్నందున శరీరం మరియు ప్రపంచం కూడా అపవిత్రంగా ఉంది. ఈ విషయాలను మీలో కూడా కొందరు మాత్రమే యథార్థంగా అర్థం చేసుకున్నారు. వారిలో సంతోషం ఉంటుంది. పురుషార్థమైతే నెంబర్ వారుగా చేస్తూ ఉంటారు. గ్రహచారం కూడా ఉంటుంది. ఎప్పుడైనా రాహుగ్రహచారం కూర్చుంటే ఆశ్చర్యంగా వదిలి వెళ్ళిపోతారు. బృహస్పతి దశ మారి రాహుదశ వచ్చి కూర్చుంటుంది. కామ వికారంలోకి వెళ్ళారు అంటే రాహుదశ కూర్చుంటుంది. మలయుద్ధం జరుగుతుంది. మాతలైన మీరు చూసి ఉండరు. ఎందుకంటే మాతలను ఇంటి ఇల్లాలు అని అంటారు. భ్రమరాన్ని ఇల్లాలు అనగా ఇంటిని తయారు చేసేవి అని అంటారని మీకు తెలుసు. ఇంటిని తయారు చేసే మంచి నైపుణ్యం ఉంది కనుక ఇల్లాలు అనే పేరు ఉంది. ఎంత శ్రమ పడుతుంది? అది కూడా పక్కా మేస్త్రీలు 2-3 గదులను తయారు చేస్తుంది. 3-4 క్రిములను తీసుకొస్తుంది. అలాగే మీరు కూడా భ్రమణీయులు. ఒకరిద్దరిని తయారు చేయండి, లేక 10-12 మందినైనా తయారు చేయండి. 100 మందినైనా 500 మందినైనా తయారు చేయండి. మండపం మొదలైనవి తయారు చేస్తారు. ఇది కూడా ఇంటిని తయారు చేయటమే కదా. అందులో కూర్చుని అందరికీ బూ చేస్తారు. అప్పుడు ఎవరైనా అర్థం చేసుకుంటే క్రిముల నుండి బ్రాహ్మణులుగా అవుతారు. కొందరు పాడై కుళ్ళిపోతారు. అనగా ఈ ధర్మం వారు కారని అర్థం. ఈ ధర్మం వారికి మాత్రమే పూర్తిగా టచ్ అవుతుంది. మీరు కూడా మనుషులే కదా. మీ శక్తి ఆ భ్రమరం కంటే ఎక్కువగా ఉంటుంది. మీరు 2000 మంది సభలోనైనా ఉపన్యాసించగలరు. మున్ముందు 4-5 వేల మంది గల సభకు కూడా మీరు వెళ్తారు. భ్రమరానికి మీతో పోలిక ఉంది. ఈ రోజుల్లో సన్యాసులు కూడా వెలుపల విదేశాలకు వెళ్ళి మేము భారతదేశపు ప్రాచీన రాజయోగాన్ని నేర్పిస్తామని చెప్తున్నారు. ఈ రోజుల్లో మాతలు కూడా కాషాయ వస్త్రాలను ధరించి వెళ్ళి విదేశస్తులను మోసం చేసి వస్తారు. భారతదేశ ప్రాచీన రాజయోగాన్ని భారతదేశానికి వచ్చి నేర్చుకోండి అని వారికి చెప్తారు. భారతదేశానికి వచ్చి నేర్చుకోండి అని మీరు చెప్పరు. మీరు విదేశాలకు వెళ్ళినట్లయితే అక్కడే కూర్చుని అర్థం చేయిస్తారు. ఈ రాజయోగాన్ని నేర్చుకుంటే మీరు స్వర్గంలో జన్మిస్తారు అని చెప్తారు. ఇందులో దుస్తులు మొదలైనవి మార్చుకునే మాటే లేదు. ఇక్కడ దేహం యొక్క సర్వ సంబంధాలను మర్చి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. తండ్రియే ముక్తిదాత, మార్గదర్శకుడు. అందర్నీ దుఃఖం నుండి విడుదల చేస్తారు. ఇప్పుడు మీరు సతో ప్రధానంగా అవ్వాలి. మీరు మొదట బంగారు యుగంలో ఉండేవారు. ఇప్పుడు ఇనుప యుగంలో ఉన్నారు. పూర్తి విశ్వం, అన్ని ధర్మాల వారు ఇనుప యుగంలో ఉన్నారు. ఏ ధర్మం వారు దొరికినా స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అవుతారు. మళ్ళీ నేను జతలో తీసుకువెళ్తానని తండ్రి చెప్తున్నారని చెప్పండి. కేవలం ఇంతే చెప్పండి, ఎక్కువ వద్దు. ఇది చాలా సహజమైంది. మీ శాస్త్రాలలో కూడా ఇంటింట్లో సందేశాన్ని ఇచ్చారని ఉంది. ఎవరో ఒకరు మిగిలిపోతే అతను నాకు ఎవరు తెలియచేయలేదని ఫిర్యాదు చేశాడు. తండ్రి వచ్చారు కనుక దండోరా వేయించాలి. శాంతిధామము, సుఖధామాల వారసత్వం నిచ్చేందుకు తండ్రి వచ్చారని ఒక్కరోజు అందరికీ తప్పకుండా తెలుస్తుంది.
ఎప్పుడు దేవతా ధర్మం ఉండేదో అప్పుడు వేరే ధర్మాలేవీ లేవు. అందరూ శాంతిధామంలో ఉండేవారు. ఇలా ఆలోచిస్తూ ఉండాలి. స్లోగన్లు తయారు చేయాలి. దేహసహితంగా సర్వ సంబంధాలను వదిలేయండి అని తండ్రి చెప్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేసినట్లయితే ఆత్మ పవిత్రంగా అవుతుంది. ఇప్పుడు ఆత్మలు అపవిత్రంగా ఉన్నారు. ఇప్పుడు అందర్నీ పవిత్రంగా చేసి తండ్రి మార్గదర్శకులుగై వాపస్ తీసుకువెళ్తారు. అందరూ తమ తమ విభాగాలలోకి వెళ్ళిపోతారు. మళ్ళీ దేవతా ధర్మం వారు నెంబర్ వార్గా వస్తారు. ఎంత సహజం! ఇది బుద్ధిలో ధారణ అవ్వాలి. సర్వీస్ చేసేవారు గుప్తంగా ఉండలేరు. డిస్సర్వీస్ చేసేవారు కూడా గుప్తంగా ఉండలేరు. సేవాదారి పిల్లలను పిలుస్తూ ఉంటారు. ఎవరు కొద్దిగా కూడా జ్ఞానాన్ని వినిపించలేరో వారిని పిలవరు. వారు ఇంకా పేరును పాడు చేస్తారు. బీకేలు ఇలా ఉంటారా అని అంటారు. పూర్తి జవాబు కూడా చెప్పరు. కనుక పేరు చెడగొట్టినట్లే కదా. శివబాబాకు చెడ్డ పేరు తెచ్చేవారు ఉన్నతమైన స్థానాన్ని పొందలేరు. ఎలా? ఇక్కడ కూడా కొందరు కోటేశ్వరులు ఉన్నారు. పద్మాపదం పతులు కూడా ఉన్నారు. కొందరు ఆకలితో చనిపోతున్నారు. అలాంటి బికారులు కూడా వచ్చి రాకుమారులుగా అవుతారు. స్వర్గానికి రాకుమారునిగా ఉండే అదే శ్రీకృష్ణుడు మళ్లీ బికారిగా అవుతాడు. మళ్లీ బికారి నుండి రాకుమారునిగా అవుతాడని ఇప్పుడు పిల్లలైన మీకే తెలుసు. ఇతను బికారిగా ఉండేవాడు కదా, కొద్దిగా సంపాదించాడు. అది కూడా పిల్లలైన మీ కొరకే. లేనట్లయితే మీ సంపాదన ఎలా జరుగుతుంది? ఈ విషయాలు శాస్త్రాలలో లేవు. శివబాబాయే వచ్చి తెలియజేస్తారు. ఇతను పల్లె పిల్లవాడిగా ఉండేవాడు. పేరు శ్రీకృష్ణుడేమీ కాదు. ఇది ఆత్మకు సంబంధించిన విషయం. కనుక మనుషులు తికమకలో ఉన్నారు. కనుక బాబా అర్థం చేయిస్తున్నారు. శివజయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ ఇంటింట్లో చిత్రాలపై సర్వీస్ చేయండి. అనంతమైన తండ్రి ద్వారా 21 జన్మల కొరకు స్వర్గ సామ్రాజ్యం సెకండ్లో ఎలా లభిస్తుందో వచ్చి తెలుసుకోండి అని రాయండి. ఎలా దీపావళి సందర్భంలో మనుషులు చాలా దుకాణాలు తెరిచి కూర్చుంటారో మీరు అవినాశి జ్ఞానరత్నాల దుకాణాన్ని తెరిచి కూర్చోవాలి. మీది ఎంత మంచి అలంకరింపబడిన దుకాణంగా ఉంటుంది. మనుషులు దీపావళి సందర్భంగా చేస్తారు. ఎలా దీపావళి సందర్భంలో మనుషులు చాలా దుకాణాలు తెరిచి కూర్చుంటారో మీరు అవినాశి జ్ఞానరత్నాల దుకాణాన్ని తెరిచి కూర్చోవాలి. మీది ఎంత మంచి అలంకరింపబడిన దుకాణంగా ఉంటుంది. మనుషులు దీపావళి సందర్భంగా చేస్తారు. మీరు శివజయంతి సందర్భంగా చెప్పండి. శివబాబా అందరి దీపాలను వెలిగిస్తారు. మిమ్మల్ని విశ్వాధిపతులుగా చేస్తారు. వారు లక్ష్మీ నుండి వినాశీ ధనాన్ని వేడుకుంటారు. ఇక్కడ మీకు జగదాంబ ద్వారా విశ్వ సామ్రాజ్యం లభిస్తుంది. ఈ రహస్యాన్ని తండ్రి అర్థం చేయిస్తారు. బాబా ఏ శాస్త్రాలను చదవరు. తండ్రి చెప్తారు, నేను జ్ఞానసాగరుడును కదా. ఫలానా పిల్లలు సర్వీస్ చాలా బాగా చేస్తారని తెలుసు. అందుకే వారు గుర్తుకొస్తారు. అంతేకాని ప్రతి ఒక్కరి ఆంతర్యంలో ఏమేం జరుగుతుందో కూర్చుని తెలుసుకోను. అవును, కొన్ని సమయాల్లో మీరు పతితులు అని తెలుస్తుంది. సంశయం వస్తుంది. వారు ముఖమే నిరాశగా వాడిపోయి ఉంటుంది. అతన్ని అడగండి అని పైనుండి బాబా కూడా చెప్పి పంపుతారు. ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడి ఉంది. కొందరి కొరకు చెప్తారు, అంతేకాని అందరికీ చెప్తారని కాదు. ముఖము నల్లగా చేసుకునేవారు చాలామంది ఉన్నారు. అలా ఎవరు చేస్తారో వారు తమను తామే నష్టపరుచుకుంటారు. సత్యాన్ని తెలియచేయటం వలన కొంత లాభం ఉంటుంది. చెప్పకపోవటం వలన ఇంకా నష్టపోతారు. బాబా మిమ్మల్ని సుందరంగా చేసేందుకు వచ్చారు. అయినా నేను మళ్ళీ ముఖం నల్లగా చేసుకుంటానని అర్థం చేసుకోవాలి. ఇది అసలే ముళ్ళ ప్రపంచం. ముళ్ళ వంటి మనుషులున్నారు. సత్యుగాన్ని భగవంతుని తోట అని అంటారు. ఇది అడవి. కనుక తండ్రి చెప్తారు, ఎప్పుడెప్పుడు ధర్మగ్లాని జరుగుతుందో అప్పుడు నేను వస్తాను. మొదటి నంబర్ శ్రీకృష్ణుడు 84 జన్మల తర్వాత ఎలా తయారవుతారో చూడండి.
ఇప్పుడు అందరూ తమో ప్రధానంగా ఉన్నారు. పరస్పరంలో జగడాలాడుతూ కొట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా డ్రామాలో ఉంది. తర్వాత స్వర్గంలో ఇవేవీ ఉండవు. పాయింట్లు చాలా ఉంటాయి, నోట్ చేసుకోవాలి. న్యాయవాదులు కూడా పాయింట్లను నోట్ చేసుకునేందుకు పుస్తకాన్ని ఉంచుకుంటారు కదా. వైద్యులు కూడా పుస్తకం ఉంచుకుంటారు. దానిలో చూసి ఔషధాలను ఇస్తారు. కనుక పిల్లలు ఎంత బాగా చదవాలి, సర్వీస్ చేయాలి. బాబా మన్మనా భవ అను నంబర్ 1 మంత్రాన్ని ఇచ్చారు. తండ్రిని మరియు ఆస్తిని స్మృతి చేసినట్లయితే స్వర్గానికి అధిపతులుగా అవుతారు. శివ జయంతిని జరుపుకుంటారు. కానీ శివబాబా ఏం చేశారో తెలియదు. తప్పకుండా స్వర్గ వారసత్వంను ఇచ్చి ఉంటారు. బాబా వచ్చి 5000 సంవత్సరాలైంది. స్వర్గం నుండి నరకం, నరకం నుండి స్వర్గం తయారవుతుంది. తండ్రి అర్థం చేస్తున్నారు, పిల్లలారా, యోగయుక్తులుగా అయితే మీకు ప్రతి విషయము బాగా అర్థమవుతుంది. కానీ యోగం సరిగ్గా లేకుంటే, తండ్రి స్మృతి లేకుంటే ఏమీ అర్థం చేసుకోలేరు. వికర్మలు కూడా వినాశనం అవ్వవు. యోగయుక్తులుగా ఉండినట్లయితే ఇంత సద్గతి కూడా లభించదు. పాపం మిగిలిపోతుంది. తర్వాత పదవి కూడా తగ్గిపోతుంది. యోగం అస్సలు లేకుండా చాలామంది ఉన్నారు. నామరూపాలలో చిక్కుకుని ఉంటారు. వారి స్మృతి వస్తూ ఉంటుంది. మరి వికర్మలు ఎలా వినాశనం అవుతాయి? ఆత్మాభిమానులుగా అవ్వండి అని తండ్రి చెప్తున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, శివ జయంతి సందర్భంగా అవినాశి జ్ఞానరత్నాల దుకాణాన్ని తెరిచి సేవ చేయండి. ఇంటింట్లో ప్రకాశాన్ని నింపి అందరికీ తండ్రి పరిచయంను ఇవ్వండి. సెకండ్ పాయింట్, సత్యమైన తండ్రితో సత్యంగా ఉండాలి. ఏదైనా వికర్మ చేసి బాబా నుండి దాచరాదు. ఏ పాపము మిగిలి ఉండని విధంగా యోగయుక్తంగా అవ్వాలి. ఎవరి నామరూపాల్లోనూ చిక్కుకోరాదు. ఈరోజు వరదానము, నాది అనే భావాన్ని తొలగించుకుని బ్రహ్మ బాబా సమానం శ్రేష్ఠ త్యాగులుగా అవ్వండి. సంబంధాల త్యాగము, వైభవాల త్యాగము ఇవేమి గొప్ప విషయాలు కాదు. కానీ ప్రతి కార్యంలో, సంకల్పంలో కూడా ఇతరులను ముందుంచాలనే భావన ఉంచుకోవటం, అనగా నాది అనే భావనను పూర్తిగా తొలగించి ముందు మీరు అని వారిని ముందు ఉంచటం, ఇది శ్రేష్టమైన త్యాగం. దీనినే స్వయం యొక్క భావాన్ని తొలగించుకోవటం అని అంటారు. ఉదాహరణకి బ్రహ్మా బాబా సదా పిల్లలను ముందుంచారు. నేను ముందుండాలి అనే భావాన్ని కూడా సదా త్యాగం చేశారు. ఈ త్యాగం కారణంగానే అందరికంటే ముందు, అనగా నెంబర్ 1లోకి వెళ్ళే ఫలం లభించింది. కనుక తండ్రిని అనుసరించండి. స్లోగన్, వెంటనే ఎవ్వర్లో లోపాన్ని అయినా వెలికి తీయటం కూడా దుఃఖమివ్వటమే. అచ్చా, ఓం శాంతి.